హలో గాయ్స్, వెల్కమ్ టు A1 గరుడా కెఫే. బేస్డ్ ఆన్ కస్టమర్ రివ్యూస్ మా కెఫేలో చేసిన చిన్న చిన్న చేంజెస్ పార్ట్ 2 అనమాట. సో ఫస్ట్ ఏం చేసామనంటే మేము అన్నీ పర్చేస్ చేసినప్పుడే ఈ పరాటా బండ కూడా కొన్నాము. బట్ ప్లేస్ లేక దాన్నయితే మూల పెట్టేసినాము. సో ఇప్పుడు దాన్ని బయటికి తీసి కొంచెం ఫ్రిడ్జ్ వెనక్కి జరిపాము. అండ్ సిట్టింగ్‌కి కూడా కొంచెం ప్లేస్ వచ్చింది. మెయిన్ ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేసే టీ స్టాల్‌నేమో లోపలికేసేసామనమాట. లోపలికేయడం వల్ల ముందరంతా చాలా స్పేస్ ఉంది. సో ఇక్కడ ఎక్కువ ఈ ఏరియాలో ఎక్కువ ఫుడ్ పోతుంది కాబట్టి ఫ్రైడ్ రైస్ ప్లేస్‌లో ఫ్రైడ్ రైస్‌ని పెట్టేసి దానికి అపోజిట్‌లో టీ స్టాల్ ఉన్న ప్లేస్‌లో పరాటా అండ్ దోస మేకర్‌ని పెడదామని చెప్పి మా ప్లాన్ అనమాట. సో దానికి అపోజిట్‌లో ఇక్కడైతే పరాటా అండ్ దోస బండను పెట్టాము. దీనికి ఒక టేబుల్ అరేంజ్ చేసేసాము. పరాటా రుద్దుకోవడానికి, పరాటా చేయడానికి అన్నిటికి గూడా. సో మా మెన్యూని గూడా కొంచెం అప్‌గ్రేడ్ చేసాము. పరాటా విత్ చికెన్ కర్రీ, వెజ్ కుర్మా అట్లా చాలా అప్‌డేట్ చేసాము. అండ్ ఇదైతే ఎంట్రన్స్. అటు సైడ్ ఫ్రైడ్ రైస్ ఉంటుంది. ఇటు సైడ్ పరాటా బండ. ఆ యెల్లో టేబుల్ వచ్చి రుద్దుకోవడానికి. మేము కౌంటర్‌నైతే ఏం చేసినామంటే ఫ్రైడ్ రైస్‌కి వెజిటబుల్స్ అవన్నీ పెట్టుకోవడానికి కావాలి కదా! దానికి కౌంటర్ అరేంజ్ చేసాము. అండ్ సిట్టింగ్ కూడా చాలా స్పేస్ వచ్చింది.